సార్ రాహుకేతు ట్రాన్సిట్ అని వింటూ ఉన్నాము. అలాగే ఎట్ ద సేమ్ టైం గతంలో కూడా మీరు కొన్ని వీడియోస్‌లో షష్టగ్రహ కూటమి గురించే కానీ, లేకపోతే పంచగ్రహ కూటమి గురించే కానీ ఎక్స్‌ప్లెయిన్ చేశారు. అదే విధంగా ఆ మార్పులు కూడా అందరం గమనించాము. ప్రకృతిలో ప్రళయ తాండవం ఎర్త్‌క్వేక్సే కానీ, వాటర్ పరంగా కానీ అందరూ కూడా చాలా ఇబ్బంది పడ్డారు. అయితే ప్రకృతి మీదనే అంత కోపం చూపించిన ఈ గ్రహ కూటమి కానీ, ఇవన్నీ ప్రభావాలు ఇప్పుడు రాహుకేతు ట్రాన్సిట్ వల్ల మనిషి యొక్క జాతకం మీద ఎలాంటి ప్రభావం ఉండబోతుంది? ఏళ్నాటి శని ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ప్రభావం చాలా ఉంటుంది అని చెప్పి భయపడుతున్నారు. ఆల్రెడీ కొంతమంది ఆర్థిక పరంగా కానీ, ఆరోగ్యపరంగా కానీ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూనే ఉంటారు. అయితే ఈ రాహుకేతువుది కూడా అంత ఇంపాక్ట్ ఉంటుంది అని అంటారా? అసలు రాహుకేతువుని ఏ విధంగా చూడాలి అని అంటారు? ఎలాంటి ప్రభావాలు ఉంటాయి అని అంటారు? సార్ అంటే ఆల్రెడీ ఒకటి అనుభవిస్తున్నప్పుడు మళ్ళీ ఇంకొకటి కూడా యాడ్ ఆన్ అవ్వడంతో తీవ్రమైన ప్రభావాలు ఉంటాయి అని అంటారు. అయితే నేను ఇప్పుడు మాట్లాడేది అర్ధాష్టమ శని అంటేనే శని కంటే తీవ్రమైన కష్టాలు ఎదుర్కొంటారు అని చెప్పి వింటూ ఉంటాం. అలాంటిది ఇప్పుడు ఈ రాహుకేతు సంచారం వల్ల కూడా వీళ్ళకి అనుకూలంగా ఉంటుందా, ప్రతికూలంగా ఉంటుందా అనేది తెలియజేయండి సార్. ముందుగా ఈటీవీ ప్రేక్షకులందరికీ కూడా మీ శ్రేయోభిలాషి ఎస్వి నాగనాథ్ నమస్కారంతో. ధనుర్రాశి వాళ్ళకి అర్ధాష్టమ శని ఒకటే కాదు మేడం, ఈ 21వ తారీఖు వరకు వాళ్ళకి అర్ధాష్టమ రాహు కూడా ఉంటాడు. 21వ తారీఖు మీనరాశి నుంచి కుంభరాశిలోకి ప్రవేశిస్తాడు. కన్యారాశిలో నుంచి కేతువు సింహరాశిలోకి ప్రవేశిస్తాడు. సో వీళ్ళకి రాహు యొక్క స్థానము తృతీయ భావం అయితే వీళ్ళకి భాగ్యంలోకి వీళ్ళకి కేతువు ప్రవేశం ఉంటుంది. మీరు అన్నట్టు ఆల్రెడీ వీళ్ళకి అర్ధాష్టమ శని స్టార్ట్ అయింది. అయితే వీళ్ళకి మనకి పోర్ట్ఫోలియో ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. ధనురాశి వాళ్ళకి శని పోర్ట్ఫోలియో ఏమవుతుందంటే కుటుంబ, ధన, వాక్ స్థాన, వ్యవహార స్థానానికి సంబంధించింది తృతీయ భావం. లైఫ్లో మీరు ఏమైనా చేంజెస్ చేసుకోవాలి, అడ్వెంచర్ చేయాలి, ట్రావెలింగ్ చేయాలి, ఈ తృతీయ భావానికి సంబంధించినటువంటి కుంభరాశి, ఈ రెండిటికి అధిపతి అయినటువంటి శనిగ్రహం వీళ్ళకి కేంద్రంలోకి వస్తాడు. సో మెయిన్ ధనుర్రాశి వాళ్ళకి ఎందుకు ప్రతికూలంగా ఎందుకు మాట్లాడుతున్నారంటే, జ్యోతిష శాస్త్రంలో లగ్న, చతుర్థ, సప్తమ, దశమ భావాలు కేంద్ర భావాలు అని చెప్తారు. ఓకే. అంటే ఒక వ్యక్తి పుట్టిన తర్వాత వాడికి లగ్న భావం అంటే ఏంటంటే శరీరం, ఒక అందమైన శరీరం కోరుకుంటారు ఎవరైనా. లగ్న భావం అది జన్మ, అంటే మనం పుట్టిన టైంని బట్టి మన ఏ లగ్నంలో జన్మించాము, శరీర ఆకారం, ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. చతుర్థ భావము అంటే ఎడ్యుకేషన్ మేడం. ఈ ప్రపంచంలో ఎవరికైనా కానీ ప్రధానంగా ఒక్కసారి ఊహ తెలిసిన తర్వాత వాళ్ళకి కావాల్సింది ఏంటంటే విద్య. ఈ చతుర్థ భావము విద్య, ఇది పునాది మనిషికి. ఎందుకంటే ఈ విద్య లేకపోతే ఏమి లేదు. సో ఈ విద్యాస్థానం అయినటువంటి ఈ చతుర్థ భావం అయినటువంటి మీనరాశిలోకి ఇప్పుడు శని ప్రవేశించాడు మన 30వ తారీఖు. సో కేంద్ర భావాల్లో ఎక్కడ కూడా పాపగ్రహాలు ఉండకూడదు. అంటే క్షీణచంద్రుడు కానీ, రవి కానీ, శని కానీ, రాహుకేతువులు ఇవి కేంద్ర భావాల్లో ఉండకూడదు. శుభగ్రహాలు ఉంటే ఏముండాలి? గురు, శుక్రుడు, బుధ గ్రహాలు ఉండాలి. ఈ 3 శుభగ్రహాల కింద చెప్తారు. అదే మీకు సంపూర్ణ చంద్రుడు కూడా మళ్ళా శుభగ్రహం కింద చెప్తారు. అయితే ఇక్కడ శనిగ్రహము ఉన్నాడు కాబట్టే ఈ కేంద్ర భావాల్లో ఉండకూడదు, కాబట్టే వాటి విపరీతమైన పరిణామాలు అన్నది విశ్లేషణ. ఓకే. దేనికి సంబంధించింది? ముఖ్యంగా ఈ ధనురాశిలో ఉన్న వాళ్ళు ఎవరన్నా ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉన్నారు, భూమి కొనుగోలు అమ్మకడం, లేదా ఇల్లు, కొంతమంది చూడండి ప్రైవేట్ అపార్ట్మెంట్స్ కన్స్ట్రక్షన్ చేస్తారు, ఇండిపెండెంట్ హౌసెస్ కడతారు. ఏదైనా భూమి మీద సంబంధించినటువంటిది, భూమికి సంబంధించింది, కన్స్ట్రక్షన్కి సంబంధించినటువంటి రంగాల్లో ఉన్న వాళ్ళకి ఇది అప్లై అవుతుంది, చతుర్థ భావం కాబట్టి. ప్లస్ విద్యార్థులకు కూడా అప్లై అవుతుంది. విదేశాలకు వెళ్ళాలనుకున్న వాళ్ళు, విద్యార్థులు, వాళ్ళకి వీసా రిజెక్ట్ అవ్వడమా, లేకపోతే వాళ్ళు కోరుకున్న దేశానికి కాకుండా వేరే దేశాలకు వెళ్ళడమా. కొంతమంది అమెరికాకి ట్రై చేస్తారు, వీసా రిజెక్ట్ అయితే నెక్స్ట్ ఆస్ట్రేలియాకి వెళ్తారు, కెనడాకి వెళ్తారు. సో కోరిన కోరికలు విద్యార్థులకు తీరుతాయా లేదా, విద్యార్థికి సంబంధించి చతుర్థ భావం కాబట్టి. అయితే ఇక్కడ చతుర్థ భావంలో ఇంకొక విషయాన్ని కూడా గమనించాలి. ఏంటంటే ఈ చతుర్థ భావంలో విద్యార్థులకి వాళ్ళు కోరుకున్న దిశగా వాళ్ళ పట్టభద్రులు అయినప్పటికీ కూడా మళ్ళీ వాళ్ళకి అనుకూలమైనటువంటి వాళ్ళకి దశగా వాళ్ళకి ఉద్యోగం కానీ, ఉన్నతమైనటువంటి స్థాయి కానీ, ఇప్పుడు పరిశోధన చేసే వాళ్ళు ఉంటారు, సైంటిఫిక్ రీసెర్చ్ చేసేవాళ్ళు, ఏదైనా ఒక పర్టికులర్ రీసెర్చ్ చేసే వాళ్ళకి వాళ్ళు కోరుకున్న అప్లాజ్ వస్తుందా, గుర్తింపు వస్తుందా, ఇవన్నీ కూడా ఈ చతుర్థ భావానికి సంబంధించిన విషయాల్లో వాళ్ళకి డిలే అవుతుంది, పోస్ట్ పోన్ అవుతుంది అని చెప్తున్నారు. కానీ అవుతుందా మొత్తానికి? నేను ఇందాక కూడా చెప్పా కదా మేడం, 150 కోట్ల జనాభాలో డివైడెడ్ బై 12,
12 రాష్ట్రాలు మీరు 150 కోట్లకు, మన భారతదేశం వరకు ఆలోచిద్దాం, మన విదేశాల గురించి ఎందుకు. అవును. సుమారు 55 లక్షల మంది, 50 నుంచి 55 లక్షల మంది ఒక రాశిలో అంటే ధను రాశిలో పుట్టుంటారు. సో ఇట్ ఈస్ నాట్ జనరిక్, అంటే అందరికీ మనము ఒకటేలాగా విశ్లేషణ చేయడం అన్నది కరెక్ట్ కాదు. ఓకే. అయితే ఒకవేళ కేంద్ర భావంలో కనుక శనిగ్రహం ఉన్నాడు, అర్ధాష్టమ శని, అర్ధాష్టమ రాహు 21వ తారీఖు వరకు ఉన్నాడంటే, ఈ 21వ తారీఖు మే మాసం నుంచి వీళ్ళకి రాహు బలపడతాడు. రాహు కుంభరాశిలో చాలా బలమైనటువంటి స్థానం. అందరూ సాంప్రదాయ జ్యోతిష్యులు చాలా మంది వృషభ రాశిని మాత్రమే కన్సిడర్ చేస్తారు, ఎందుకంటే ఉచ్చ స్థానం కాబట్టి. కేతువు వృశ్చికంలో ఉచ్చ కాబట్టి వాటినే పరిగణలోకి తీసుకుంటారు. కానీ రాహు ఎప్పుడు కూడా అసెండింగ్ మోడ్లో ఉండి కేతువు డిసెండింగ్ మోడ్లో ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే రాహు మకర రాశిలోకి వచ్చాడు అనుకోండి, ఈజ్ డిసెండింగ్ అండ్ కేతు ఈజ్ అసెండింగ్ ఇన్ కర్కాటక రాశి. కేతువు కర్కాటక రాశిలో అసెండింగ్ మోడ్కి వెళ్తాడు 180 degrees. చూడండి 180 degrees మకరంలోకి వస్తే కేతు పైకి వచ్చేస్తాడు. ఓకే. అదే యాంటీ క్లాక్ ఉంటుంది రాహు కేతు యొక్క సంచారం, క్లాక్ వైజ్ ఉంటుంది. మిగతా గ్రహాలన్నీ క్లాక్ వైజ్ ఉంటాయి. చూడండి ఇప్పుడు శని మళ్ళా రేపు పొద్దున మేషంలో నుంచి వృషభంలోకి వెళ్తాడు తప్ప మేషంలో నుంచి మీనంలోకి రాడు, మీనంలో నుంచి కుంభంలోకి రాడు. ఇప్పుడు ప్రస్తుతం మీనంలో ఉన్నాడు. మేషం కుంభం, మేషం వృషభం ఇట్లా వెళ్తాడు క్లాక్ వైజ్. రాహుకేతులు యాంటీ క్లాక్ వెళ్తారు వాళ్ళు. ఓకే. సో ఇప్పుడు రాహు అక్కడ పవర్ఫుల్ అనుకున్నప్పుడు ముఖ్యంగా ట్రావెలింగ్ వీటికి సంబంధించిన విషయాలు కూడా చెప్పా కదా మీకు. రాహు తృతీయంలో చాలా పవర్ఫుల్ అని, అందులో కుంభంలో. సో విద్యార్థులకి ట్రావెలింగ్ వల్ల, విదేశాలకు వెళ్ళి చదువుకోవడం వల్ల వాళ్ళకు కొంత డిలే అవుతుంది తప్ప, బట్ సక్సెస్ ఈస్ డెఫినెట్లీ ఇన్ టు దేర్ పాత్. అంటే వాళ్ళకు సక్సెస్ అన్నది వాళ్ళకు దొరుకుతుంది. కావాల్సిందల్లా ఏంటంటే ధనురాశి వాళ్ళ యొక్క స్వభావాన్ని కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఎందుకంటే భాగ్యస్థానంలోకి కేతువు కూడా వస్తున్నాడు కదా, వీళ్ళకి కర్మలను ఆచరింపజేసేవాడు, ఎన్నో జన్మల కర్మఫలం యొక్క మానవ జన్మ అని చెప్తాడు. ఈ కేతు యొక్క సంస్కారం కూడా పూర్వజన్మ నుంచి వస్తుంది. మనిషి ఆలోచన, ఊహ, బుద్ధి, నిర్ణయాలు, సంస్కారం, ప్రవర్తన ఇదంతా కూడా కేతు యొక్క స్థానము. వ్యక్తిగత జాతకంలో చూసి చెప్పాలి, గోచారంలో కొంచెం జనరల్ ఇన్ఫర్మేషన్ చెప్తాం. ఓకే. సో ఇప్పుడు వీటికి రాహు యొక్క స్థానం, ముఖ్యంగా ఈ తృతీయంలో ఉన్నటువంటి రాహు వీళ్ళకి సక్సెస్ని, వీళ్ళకి రీసోర్సెస్ని ఇచ్చినప్పటికీ కూడా ఈ ధనురాశి వాళ్ళ ప్రయత్నం ఎప్పుడు కూడా వీళ్ళ చాలా రిచ్, అంటే చాలా సంపన్నమైనటువంటి ఆలోచనలు. వీళ్ళు ఏమైనా చేస్తే టాప్ యూనివర్సిటీలో చదువుకోవాలి, ఒకవేళ ఇల్లు కొనుక్కుంటే కూడా చాలా ది బెస్ట్ హౌస్ కొనుక్కోవాలి. సో వీళ్ళ ఆలోచనలు అన్నీ కూడా చాలా విలువైనవి, అంటే చాలా కాస్ట్లీ థాట్స్ ఉంటాయి. ఓకే. మళ్ళీ చతుర్థంలో శని ఏం చేస్తాడు వీళ్ళకి, నువ్వు కాస్ట్లీ ఇల్లు కాదు నాయన, ఫస్ట్ ఇల్లు కొనుక్కో, ఓకే, దెన్ యూ గో ఫర్ ద ఇంటీరియర్ డ్రీమ్. అంటే మీ డ్రీమ్ హౌస్ ఒకటి ఉంటుంది మేడం. మీరు ఇప్పుడున్న ఇల్లు మీ డ్రీమ్ హౌసా, ఆర్ ఎల్స్ యూ వాంటెడ్ ఎ హౌస్, ఇట్ ఈస్ అ సేఫ్ హౌస్, అ సెక్యూర్డ్ హౌస్. ఓకే మేడం మీరు సేఫ్ ఆర్ సెక్యూర్డ్ ఉండాలి అని అనుకుంటాం. ఓకే, నేనున్న ఇల్లు మాత్రం డ్రీమ్ హౌస్. ఓకే. అంటే ఇంటీరియర్ వైజ్ నేను అలా చేసుకున్నా దాన్ని. సో అంటే మన డ్రీమ్ హౌస్, మన డ్రీమ్స్ ఏవైతే ఉంటాయో అవి ఫుల్ఫిల్మెంట్కి ఇది కరెక్ట్ టైం కాదు. బట్ సక్సెస్ ఈజ్ ఇన్ యువర్ పాత్. మీరు సక్సెస్ఫుల్ అవుతారు, రీసోర్సెస్ ఉంటాయి, ఎన్విరాన్మెంట్ అంతా కూడా మీకు అనుకూలిస్తుంది. కానీ మీ డ్రీమ్స్ ఏవైతే ఉంటాయో ప్రతి మనిషి ఊహించుకొని వాటిని సాధించుకోవడం కోసం చేసే ప్రయత్నంలో మీకు మోర్ దాన్ 40% డిసప్పాయింట్మెంట్ ఉంటుంది. బట్ 100% రిజల్ట్ ఫెయిల్యూర్ అయితే ఉండదు కదా. అట్లీస్ట్ కొంచెం